స్వర్గసీమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో అతి తక్కువ కాలంలో సంచలన విజయాలు నమోదు చేసిన సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రంగంలో 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన సంస్థ ఎండి చంద్రశేఖర్ గారు తమ అనుభవాలను మనతో పంచుకోవడానికి, సలహాలు సూచనలు ఇవ్వడానికి మన స్టూడియోకు వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చాలా రోజులైతుంది మిమ్మల్ని చూసి, ఓన్లీ యాడ్స్ లో చూస్తున్నాం కానీ ఇలా ప్రత్యేకంగా చూడటం చాలా రోజులు అవుతుంది. బట్ మీరు వచ్చారంటే కనుక పక్కా ఒక శుభవార్తతో వస్తారు. ఈసారి మా కోసం ఎటువంటి శుభవార్త తీసుకొచ్చారు? ఎస్ అండి, ఇప్పుడు మన స్వర్గసీమ వారి సిరులసీమ 1 అంటే మేము వేసిన ఫస్ట్ వెంచరు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వెంచర్లో కొన్ని ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి అమ్మకానికి, అలాగే కొంత ఎక్స్టెన్షన్లో ప్లాట్స్ కూడా ఉన్నాయన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని పైగా మార్కెట్ ధరతో పోల్చుకుంటే కనీసం ఒక 40% తక్కువ ధర, అంటే అక్కడ 15-16 వేలు ఉంటే కేవలం 9,900 రూపాయలకి పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున విక్రయిస్తున్న శుభవార్త చెప్పడానికి వచ్చానండి. కస్టమర్స్ అందరూ అంటే ఎవరైతే శ్రోతలు ఉన్నారో ఈ చూసేవాళ్ళు ఈ విషయం తెలుసుకోండి. మీరు రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకున్నా ఒక్కసారి మా స్వర్గసీమ వెంచర్ చూడండి. మరి ముఖ్యంగా ఇప్పుడు అమ్మకానికి పెట్టిన సిరులసీమ 1 చూడండి. ఇందులో 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబిలిటీ ఉంది. 147 గజాలు కేవలం 14,50,000కే అందుబాటులో ఉంది. కాబట్టి ఒకసారి వెంచర్ చూడండి. ఇది చాలా స్ట్రాటజిక్ పాయింట్లో ఉంది. అంటే ఒకవైపు త్రిబుల్-ఆర్కి దగ్గరగా, అలాగే బెంగళూరు హైవేకి దగ్గరగా, హైదరాబాద్ నగరానికి కేవలం 1 అవర్ జర్నీలో ఉంది. దీని గురించిన విశేషాల గురించి చెప్దామని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. రైట్, ఇంత తక్కువ ధరకి ఇస్తున్నారు కాబట్టి ఇది సిరులసీమ అయింది అనుకోవచ్చు. దీంట్లో ఆ ఫ్లాట్స్ ఉన్నాయా సార్? స్థలాలండి ఇవి. ఇందులో వచ్చినప్పటికి మినిమం 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ లాంచ్ చేసిన ఫస్ట్ వెంచర్. ఇది 7 years క్రితం స్టార్ట్ చేసాము. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే దీనిలో మధ్యలోనే ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం. ఆ ఎక్స్టెన్షన్లోను అలాగే వెంచర్లోనూ ఉన్న కొన్ని ప్లాట్లు, అంటే పర్సనల్గా ఎండి గారు నేను పెట్టుకున్న ప్లాట్లు ఉన్నాయి కదా, ఇలాంటి వాటిని ఇప్పుడు మార్కెట్లో తీసుకొచ్చాం అనమాట. మార్కెట్ ధరతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. తక్కువ ధరలో దొరకటమే కాదు, ఈ చుట్టుపక్కల ఏ వెంచర్లతో పోల్చుకున్నా ఇక్కడ డెవలప్మెంట్స్ పరంగా చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయి. దీనికి చుట్టూ కూడా 12 నుంచి 16 అడుగుల ఎత్తులో రాతి కాంపౌండ్ వాల్ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా చాలా చాలా అంటే చాలా గొప్పగా ఉంటుంది. లోపల వచ్చేటప్పటికి గజీబోలు డెవలప్ చేయటం కానివ్వండి, పార్కులు డెవలప్ చేయటం, గోశాల, ఇలాంటివన్నీ కూడా ఈ వెంచర్ ప్రత్యేకం అనమాట. గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. దీనిలో ఎందుకు పర్చేజ్ చేయాలంటే మనకి నగరానికి దగ్గరగా ఉన్న వెంచరు. మా వెంచర్స్ అన్నింటిలో కూడా ఇది హైవేకి దగ్గరగా ఉన్న వెంచరు, బాగా డెవలప్ చేసిన వెంచరు. దీనిలో ఒకసారి వచ్చి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు దీన్ని చూడండి. హైదరాబాద్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసిన దానికన్నా షాద్ నగర్ అనేది బెస్ట్ ప్లేస్. షాద్ నగర్లో కూడా స్వర్గసీమ వెంచర్ని చూడకుండా మీరు మరో చోట ఇన్వెస్ట్ చేయొద్దని నేను మనవి చేస్తున్నాను. అసలు ఈ వెంచర్లో ఏ సైజు ఫ్లాట్స్ ఉన్నాయి సార్? స్థలాలు వచ్చేటప్పటికి 147 గజాలు మినిమం అండి. అక్కడి నుంచి 1000 స్క్వేర్ యార్డ్ 1000 గజాల వరకు కూడా ఉన్నాయి. డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి. ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ శ్రీగంధం చెట్లతో కూడిన ప్లాట్లు ఉన్నాయి. పైగా ఆ శ్రీగంధం చెట్లు 5 సంవత్సరాల క్రితం వేసినాయి అనమాట. 5 సంవత్సరాల పాటు పెరిగిన శ్రీగంధం చెట్లు ఉన్న ప్లాట్లు ఉన్నాయి. అలాగే లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో వేసిన వెంచర్లో మనకి ఓన్లీ డిటిసిపి రెరా అప్రూవ్డ్ అనమాట. అక్కడ శ్రీగంధం చెట్లు వేయలేదు, లేటెస్ట్గా వేయటం లేదు మేము. ఎందుకంటే మనం అనుకున్న దానికన్నా నగరం త్వరగా అభివృద్ధి చెందటం వల్ల ఈ ప్రాంతం అనేది ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా తయారైంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా శ్రీగంధం చెట్లు వేస్తే 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి కాబట్టి అలా వెయిట్ లేదు. గతంలో వేసిన శ్రీగంధం చెట్లలో ప్లాట్లు ఉన్నాయి. లేటెస్ట్గా వెంచర్ వేసిన వాటిల్లో శ్రీగంధం చెట్లు లేకుండా కూడా ప్లాట్లు ఉన్నాయి. అంటే చాయిస్ ఉంది కస్టమర్కి ఏ ప్లాట్ తీసుకోవాలనే దానికి. రైట్, అంటే ఈ ప్లాట్స్ ట్రిబుల్-ఆర్కి చాలా దగ్గరలో ఉందని చెబుతారు. అసలు ఎంత దగ్గరలో ఉంది ఏంటి? అంటే ఇప్పుడు ఉన్న ప్రపోజల్ ప్రకారం 1 కిలోమీటర్ దూరంలో త్రిబుల్-ఆర్ మా వెంచర్ పక్క నుంచి వెళ్తుంది అనమాట. మనం ఇన్లో ఉంటాము, మనకు బయటికి త్రిబుల్-ఆర్ వెళ్తుంది. అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే త్రిబుల్-ఆర్ ఒకవైపు వెళ్తుంటే ఇంకోవైపు వచ్చేటప్పటికి బెంగళూరు హైవే ఉంటుంది. బెంగళూరు హైవే 3.5 కిలోమీటర్స్. అంటే త్రిబుల్-ఆర్ ఎక్కడైతే సౌత్ సైడ్లో టచ్ అవుతుందో బెంగళూరు రోడ్లో ఆ టచ్ అయ్యే దగ్గర నుంచి హార్డ్లీ 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఈ వెంచర్ ఉంటుంది. రైట్, ఈ ప్లాట్లలో శ్రీగంధం చెట్లు వేశారు అని చెప్తున్నారు. అంటే శ్రీగంధం చెట్లు లేని ఇంకొక ప్లాట్స్ ఉన్నాయన్న, అంటే ఆ వేరియేషన్స్ ఉంటాయా రేట్లలో? ధరలో వ్యత్యాసం ఉంటుంది. ధరలో వ్యత్యాసం శ్రీగంధం చెట్ల గురించి కాదు. కొత్తగా వేసిన వెంచర్ న్యాచురల్గా ఏంటంటే ఎక్స్టెన్షన్ కాబట్టి కొంచెం లోపలికి ఉంటుంది. స్టార్టింగ్లో ఉండే వెంచర్లో శ్రీగంధం చెట్లు వేయడం జరిగింది. పై 5 సంవత్సరాల పాటు పెరిగిన శ్రీగంధం చెట్లు. ఇంకో 10 years అయితే వాళ్ళకి ఆ శ్రీగంధం చెట్ల మీద ఆదాయం కూడా లభిస్తుంది.
రైట్. బెంగళూరు హైవే 12 చేస్తున్నారంటున్నారు, దాని గురించి చెప్పండి, అది నిజమేనా అంటారా? నిజమేనండి. అది యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రపోజల్ ప్రాజెక్ట్ అనమాట. వాళ్ళు చాలా కీన్గా ఉన్నారు ఆ విషయంగా. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు బెంగళూరుకి హైదరాబాద్కి మధ్యలో ఈ క్యారిడర్ తీసుకురావాలని, తద్వారా రాయలసీమ ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని, ఈ 3 స్టేట్స్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన ఇండియాలో అంటే ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం అనమాట ఈ 12 హైవే అనేది. అంటే అది ఎంత పెద్దగా ఉంటుందో తెలుసుకోవాలంటే మన ఔటర్ రింగ్ రోడ్డు అనేది 8 వరుసల రహదారి, 12 వరుసలు అంటే ఇంకా దానికన్నా పెద్దదనమాట. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు పెడుతున్నారంటే ఈ ప్రాంతం అంటే అటు రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలు కానివ్వండి, లేకపోతే కర్ణాటక, ఇటు హైదరాబాద్లో అంటే తెలంగాణలో కూడా మనకి కర్నూలు నుంచి అటు వచ్చేటప్పుడు గద్వాల ఆ డిస్ట్రిక్ట్స్కి వచ్చేటప్పటికి మన హైదరాబాద్తో పోల్చుకుంటే కొంచెం అభివృద్ధి విషయంలో కొంచెం ఇంకా అవ్వాల్సింది ఉందన్నమాట. ఏరియా అంతా కూడా బాగా అవటం కోసం అని చెప్పి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ కాబట్టి ఇది త్వరగానే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అసలు అదే ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అని చెప్తున్నారు. ఈ వెంచర్ దగ్గర ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటారు? అంటే చుట్టుపక్కల వెంచర్కి చాలా దగ్గరలోనే ఎన్ఆర్ఎస్సి ఉంటుందండి, నేషనల్ రిమోట్ సెన్సింగ్. షాద్నగర్ కూడా ఈ వెంచర్ 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా గత 5 సంవత్సరాల్లో ఎంత బాగా డెవలప్ అయిందంటే మీకు సిటీలో ఉండే పెద్ద పెద్ద ఫుడ్ స్టాల్స్, ఫుడ్ చైన్స్, రెస్టారెంట్స్ అన్నీ కూడా అక్కడికి వచ్చేసాయి. కారణం ఏంటంటే అక్కడ అంత పొటెన్షియాలిటీ ఉంది. దీంతోపాటు సింబాసిస్ యూనివర్సిటీ కానివ్వండి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ షాద్నగర్ చుట్టుపక్కల వచ్చినాయి. ఇవన్నీ కూడా వన్ బై వన్ అసలు మనం ఊహ కూడా ఊహించలేము, ఇన్ని వస్తాయి, ఇంత ధరలు పెరుగుతాయని ఎవరు అంత అనుకోరు అనమాట. అంత స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా సమీపంలోనే చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతారు. అలాగే ఇల్లు కట్టుకుందాం అనుకున్నా కానీ మా దగ్గర అన్ని సదుపాయాలు ఉంటాయి వెంచర్లో కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి. ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. అంటే నేను సాధారణంగా టీవీలో చూసిన తర్వాత అక్కడికి వచ్చి చూసి టీవీలో చెప్పినా కానీ అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు మాత్రం ఇంత అద్భుతంగా ఉందా, బాగుంది అంటారు. ఈ మధ్యకాలంలో మా బిజినెస్లో ఎక్కువ పార్ట్లు రీసేలు, రెఫరల్స్ పాత కస్టమర్సే కొంటున్నారు. దాంతోపాటు కొంతమంది కొత్త వాళ్ళు కూడా వస్తారనే ఉద్దేశంతో నేను ఈ లైవ్ కార్యక్రమానికి వచ్చి దీన్ని అనౌన్స్ చేస్తున్నాను. అసలు ఇదంటే చాలా మంది వెంచర్ కొనుక్కున్న తర్వాత కొంతమంది ఉందాము లేకపోతే వీకెండ్ వెళ్ళి ఉందాం అనుకుంటారు. అసలు ఇవి నివాస యోగ్యానికి ఆమోదయోగ్యంగా ఉంటాయా ఉండడానికి? 100% అండి. ఇది ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అట్లానే బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అండి. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకుంటారు. ఇలాంటి ప్రాపర్టీస్ ఇది. మేము వెంచర్ వేసినప్పుడు 7 years క్రితం మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఫాస్ట్గా ఎంత గ్రోత్ ఉంటుందని. అప్పట్లో మేము చాలా టైం పడుతుంది అనుకునే ఉద్దేశంతో శ్రీగంధం చెట్లు ఎంతో కొంత లాభసాటిగా ఉంటుందని ప్లాన్ చేసాం. ఆఫ్టర్ 5 years చూసుకుంటే 10 times పెరిగిపోయినాయి, ధరలు పెరిగినాయి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, చాలా చాలా బాగుంది ఇది. పైగా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా ఇటువైపు ప్లాన్ చేసి మనకు మెడికల్ హబ్ కింద షాద్నగర్ ఏరియాని తీసుకురావాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది. ఈ మెడికల్ హబ్ కానివ్వండి, 12 వరుసల రహదారి కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్డు, ప్రాంతీయ బాహ్య వలయ రహదారి, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని చాలా చాలా హాట్గా చేసింది అనమాట. దీనిలో మేము అంటే స్వర్గసీమ వైపు నుంచి వచ్చేటప్పటికి మేము వేసిన వెంచర్లు అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రైస్ విషయంలో చాలా రీజనబుల్గా ఉంటాయి. చుట్టుపక్కల కంపేర్ చేసుకుంటే ఇక్కడ నేను చెప్తున్నాను కాదు, నేను ప్రతిసారి టీవీ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోమని చెప్తాను. ఒకసారి ఫ్యామిలీతో వచ్చి చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, ఒక సుందర లోకానికి వెళ్ళినట్టు ఉంటుంది. అలా డెవలప్ చేసాం, మెయింటెనెన్స్ కూడా అలా చేస్తాం అనమాట. అందువలన ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతున్నాయి. అందులో మధ్యతరగతి వాళ్ళు కొంచెం తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ కావాలనుకున్న వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే కేవలం 14.5-15 లక్షల రూపాయల్లోనే మీకు ఒక 147 గజాల ప్లాట్, అంటే సెంట్లు భాషలో కొంతమంది చెప్పాలంటే 3 సెంట్ల కన్నా కొంచెం ఎక్కువ అనమాట మీకు లభిస్తుంది. కొలతలు కూడా చాలా చక్కగా ఉంటాయి, 33x45 సైజులో. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ కొనుక్కోవడం. లేదు పెద్ద ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి కూడా పర్సనల్గా ఎండి నేను అట్టు పెట్టుకున్న ప్లాట్స్ కొన్ని ఉన్నాయి, అవి ఎంట్రన్స్లోనే ఉంటాయి, వాటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది ఈ వెంచరు. రైట్, కాల్ ఉన్నారు మాట్లాడదామండి. హలో లక్ష్మి గారు. రైట్, కాల్ కట్ అయినట్లు ఉందండి సార్. ఇప్పుడు మీరు ఇది నివాసం ఉండటానికి కూడా బాగుందన్నారు, అన్ని రకాల వసతులు ఉంటాయి సార్ అక్కడ? అన్ని వసతులు ఉంటాయండి. అంటే మేము ఇది డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, మనకి బీటీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మేము కట్టిన వాటిలో కొంతమంది ఉంటున్నాం, మేము మా వాళ్ళు అందరూ ఉంటున్నారు అక్కడ. అయితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం, ఇప్పుడు కొనుక్కొని ఉండాలనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కానీ మీకు
తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి. రేపు ఈ సాటర్డే సండేలో మీరు అక్కడ విజిట్ చేసి చూస్తే మా వాళ్ళు చూపిస్తారు. నేను కూడా అక్కడే ఉంటాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే లిమిటెడ్ ఇన్వెంటరీ ఉంది. ఇవి తక్కువే ఉన్నాయి, ఒక 50-60 ప్లాట్లే ఉన్నాయి. ఇవి నాకు తెలిసి 1-2 వీక్స్లోనే ఇవి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ అవకాశం చూడండి, ఎందుకంటే చిన్న ప్లాట్లు అనేవి త్వరగా అయిపోతాయి, లిమిటెడ్గానే ఉన్నాయి కాబట్టి. కొన్ని పెద్ద ప్లాట్లు కూడా ఉన్నాయి, ఎవరు ఏ సైజు కావాలన్నా కానీ ఇక్కడ తీసుకోవడానికి ఆస్కారం ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ 2 ఫేసింగ్లో కూడా అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఒకసారి విజిట్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సాధారణంగా ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ దేనిలో అయినా బాగా పెరిగిపోతున్నాయి అన్నప్పుడు బాగా అందుకుందాం అనుకుంటారు. కొంచెం మందగమనంలో ఉందో లేదా స్తబ్దతగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ కేవలం ఇంటెలిజెంట్ ఇన్వెస్టరే ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే చూద్దాం అనుకుంటారు. రైట్ టైం ఏంటంటే ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం. కొంచెం అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా మార్కెట్ అందుకోలేదు, ఇలాంటి సమయంలో ఇన్వెస్ట్ చేయటం అంటే అది మార్కెట్ అందుకోగానే మీరు ఆ ఫలితాలను పొందగలుగుతారు. అలా కాకుండా పెరిగా చూద్దామంటే మీరు ఈ ధర చూసి మళ్ళీ రేపు పొద్దున 20,000 రూపాయలు 30,000 రూపాయలు కొనాలంటే అబ్బా మొన్న అంత తక్కువకి వచ్చింది ఇప్పుడు మనం కొనలేకపోతున్నాం అనుకుంటారు. కాబట్టి నా సలహా ఏమిటంటే వచ్చి అట్లీస్ట్ చూడండి, చుట్టూ ఎంక్వైరీ చేసుకోండి. ఈ తక్కువ ధరలో ఉన్నప్పుడు మీరు కనుక పర్చేజ్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రైట్, మీరు అన్నట్లు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్యూచర్గా ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇట్లా వెంచర్ కొంటే బాగుంటుంది అంటున్నారు. చాలా మంది ఫ్యూచర్లో ఈ RRR వెంచర్ దగ్గరలో ఉంది, లేకపోతే బెంగళూరు హైవే ఉంది, ఇందాక కూడా చెప్పారు మీరు మెడికల్ హబ్ వస్తుంది అన్నారు. ఇలాంటి చూస్తే చాలా మంది ఇంట్రెస్ట్గా ఉంటారు. అసలు ఇంకేమేమి డెవలప్మెంట్స్ జరగబోతున్నాయంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు చాలా కాలం నుంచి షాద్ నగర్కి జూ ఒకటి ప్రపోజల్ ఉందండి. అది వస్తే కూడా ఇప్పుడు ఈ బూర్గులకి దగ్గరగానే ఉంటుంది. ఆల్రెడీ ఉన్న వాటి గురించి మాట్లాడుకుంటే NRSC అక్కడ స్థిరపడి ఉంది. అలాగే సింబాయస్ యూనివర్సిటీ, ఈ మధ్యకాలంలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా షాద్ నగర్ని ఒక స్వర్గధామంగా తయారు చేస్తున్నాయి. ఇంకా అంటే ఆపర్చునిటీ అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసామనుకోండి ఏం జరుగుతుంది షాద్ నగర్లో, ఎందుకు ఇంత గ్లామర్ షాద్ నగర్కి, అది వచ్చి చూసి వీటి గురించి మా ముఖత విని అక్కడ ఉన్నాయి మీరు కళ్ళతో చూసి మీ పర్సనల్ ఎంక్వైరీ చేసుకుని. కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. హలో వినయ్ గారు, సార్ ఉన్నారు, అడగండి మీ డౌట్ ఏంటో. హలో వినయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో సార్ వినయ్ గారు మాట్లాడండి. హౌసింగ్ ప్లాట్స్ ఏంటి సార్? అవునండి, అప్రూవ్డ్ హౌసింగ్ ప్లాట్స్ అండి. ఇందులో కొన్ని ఏమో ఇల్లు ఇమీడియట్ కట్టుకునే విధంగా ఉంటాయి, కొన్ని శ్రీగంధం చెట్లతో ఉంటాయి. మీకు అక్కడికి వచ్చి చూసిన తర్వాత మీకు ఏది అనుకూలంగా ఉంటే దాన్ని తీసుకోవచ్చు. బేసిక్గా ఇన్వెస్ట్ చేస్తామండి, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ బేసిక్గా. అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే మీకు సెక్యూరిటీ కానివ్వండి, వాటర్ పైప్ లైన్స్, అండర్ గ్రౌండ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్లు, మొత్తం సకల సదుపాయాలు ఉన్నాయి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మా వాళ్ళు ఉంటున్నారు అక్కడ, కాబట్టి మీరు కొనుక్కొని ఉండొచ్చు కట్టుకొని. ఒకసారి విజిట్ చేసి చూడండి సార్, మీకు తెలుస్తుంది. రైట్ రైట్, బ్యాక్ కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. ప్లీజ్ అండి. అనిల్ రెడ్డి గారు మీ డౌట్ ఏంటో అడగండి. ఇది షాద్ నగర్ లో ఎక్కడ ఉందండి ఇది? అనిల్ రెడ్డి గారు నమస్తే అండి. ఇది రాయకల్ టోల్ ప్లాజా దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే బూర్గులు ఉంటుందండి, అక్కడే అండి. అంటే షాద్ నగర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 10 కిలోమీటర్స్ ఉంటుందండి. 10 కిలోమీటర్స్ లోపలికి మెయిన్ రోడ్ నుంచి. హైవే నుంచి అయితే 3.5 కిలోమీటర్స్. నేను చెప్పేది షాద్ నగర్ టౌన్ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఏం రేట్ ఉన్నాయండి? 9,900 రూపాయల నుంచి ఉన్నాయండి గజం. ఎంతండి? 9,900 రూపాయలు, 9,900 పర్ స్క్వేర్ యార్డ్. అంటే 10,000 అనుకోండి, 100 రూపీస్. అవునండి. ఓకే ఓకే. అంటే ఏ సైజులు ఉన్నాయండి? అన్ని సైజులు ఉన్నాయా? 147 గజాల నుంచి 1000 గజాల దాకా కూడా ఉన్నాయండి. ఓకే ఓకే. అంటే కట్టుకోవచ్చు అండి ఇల్లు? ఇల్లు కట్టుకోవచ్చు అండి. ఉన్నారా ఇప్పుడు ఎవరన్నాడా? అంటే ఇల్లు అంటే మేము కట్టుకున్న ఇల్లు మేము మెయింటెనెన్స్ కోసం ఉన్నాయండి. మామూలుగా ఇది ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ ప్లాట్లు. ఇందులో శ్రీగంధం చెట్లు కూడా వేసామన్నమాట. చెట్ల మీద కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇంకో 10 సంవత్సరాల తర్వాత. లేదు మాకు ఆ చెట్లతో ఇల్లు అవసరం లేదనుకున్న వాళ్ళు ఇల్లు కూడా కట్టుకోవడానికి కొనుక్కోవచ్చు అండి. ఓకే ఓకే ఓకే. రైట్, ఇప్పుడు చాలా మంది దూరం నుంచి వచ్చే వాళ్ళు అవ్వచ్చు, అయితే ఇప్పుడు రైట్ నో వర్షాకాలం, సో విజిట్ చేయాలన్న వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఏమైనా ప్రొవైడ్ చేయగలరా? తప్పకుండానండి. మేము డోర్ టు డోర్ అంటే వాళ్ళ దగ్గర పికప్ డ్రాపింగ్ సదుపాయం ఉంటుంది. మా వాళ్ళకి కాల్ చేస్తే భద్రంగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకొని మళ్ళీ సైట్ చూపించి డ్రాప్ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్పాలండి, చాలా మంది సైట్ విజిట్లకి ఎండాకాలం చేస్తారు, వేసవికాలంలో ఎక్కువ మంది వీటికి ఇష్టపడతారు. అయితే ప్రాపర్టీ కొనేటప్పుడు వర్షాకాలం వెళ్ళి చూస్తే అసలు వర్షాకాలంలోనే మనకు కొంచెం అక్కడ వివరాలు అర్థం అవుతాయి. ఎందుకంటే ఈ లేఅవుట్ పొలంలో ఉందా, ఎత్తులో ఉందా, రేపొద్దున వర్షాలు వస్తే మన ప్లాట్ మునిగిపోతుందా, ఈ ఏరియా ఎలా ఉంటుంది అనేది దాని గురించి తెలుసుకోవాలంటే వర్షాకాలం విజిట్ చేయటం ఒక మంచి పద్ధతి అని నేను అనుకుంటానండి. ఇది అంటే గతంలో
రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయిన తొలినాళ్ళల్లో తెలుసుకున్న సూత్రాల్లో ఇది ఒకటి అనమాట. ఎండాకాలం అంతా బాగానే ఉంటుందండి, అక్కడ ఎత్తుగా ఉన్న పల్లగా ఉన్న ఏం అనిపించదు. వర్షాకాలంలో ఏంటంటే కొంచెం పల్లపు ఏరియాలన్నీ కూడా వాటర్తో మునగేసటం, అప్పుడు మనకి తెలుస్తుంది రియల్గా ఎలా ఉంది, రోడ్లు ఎలా ఉన్నాయి, ఇక్కడికి వస్తే లేసిన వెంచర్లో ఎలా ఉంది, వెంచర్లో ఒక చోట అది సగం నీళ్ళలోనే ఉంటుంది అనమాట. అలాంటివన్నీ కూడా వర్షాకాలం తెలుస్తాయి కాబట్టి ఇది అసలు నిజం చెప్పాలంటే ఇది రైట్ టైం అనమాట వెంచర్ చూడటానికి. మీరు చెప్పినట్లు సిటీలో చాలా మంది ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, రైట్ కొన్నోళ్ళు. ఎగ్జాక్ట్లీ రైట్. ఒకవేళ వెంచర్ గనక కస్టమర్ వస్తే మీరు అందుబాటులో ఉంటారా? తప్పకుండానండి. వెంచర్కి ఇప్పుడు నేను మాది గచ్చిబౌలి ఆఫీస్ అండి. యూజువల్గా వీకెండ్స్లో వచ్చేటప్పటికి సైట్లో ఉంటానండి, వీక్ డేస్లో ఆఫీస్లో ఉంటాను. కాకపోతే 5 days అయితే వెంచర్లోనే ఉంటానండి. వారంలో 5 రోజుల పాటు వెంచర్ దగ్గర ఉంటాను. రెగ్యులర్గా ఎవరొకళ్ళు వస్తుంటారు, అక్కడ కలవటం, అక్కడ వర్క్స్ పురమాయించడం చూడటం కూడా అది నాకు చాలా కంఫర్ట్గాను అక్కడ బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చే వాళ్ళని నేను ఫ్యామిలీతో రమ్మని ఆహ్వానిస్తుంటాను. దానికి కారణం ఏంటంటే అక్కడ ఆతిథ్యం ఇచ్చే సదుపాయం అది ఉంది, చక్కగా పిల్లలు ఆడుకోవడానికి మంచి డెవలప్ చేసిన ఇవి ఉన్నాయి, పెద్దవాళ్ళకి కూడా వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి, ఆడుకోవడానికి, సరదా గడపడానికి మా వెంచర్లో చాలా చాలా అనుకూలత ఉంటుంది. అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, గోశాల, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి. కాబట్టి నేను ఒకసారి రండి అని చెప్తున్నాను. ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక భాగం అయితే, వచ్చి చూడటం అనేది ఒకటనమాట. ఎందుకంటే ఇంతగానం పిలుస్తున్నాము, రియల్ ఎస్టేట్లో మేము ఇంత బాగా ఇస్తున్నాము, తక్కువ ధరకి ఇస్తున్నాం అని చెప్తున్నాము. ఏమి ఇస్తున్నాం ఒకసారి చూస్తే కదా తెలిసేది. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా ఈ ప్రోగ్రాం చూసేవాళ్ళు మా వెంచర్కి వచ్చి చూడండి, మా ఆతిథ్యం స్వీకరించండి. ఇప్పుడు అంటే ప్రజెంట్గా అయితే చాలా తక్కువ ధరలో మంచి ప్రాపర్టీస్, డిటీసీపీ రెరా అప్రూవల్ తోటి అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిన ప్రాపర్టీస్ ఉన్నాయి అందుబాటులో. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చి చూసి ఇందులో ఏదైనా మీకు నచ్చిన ప్రాపర్టీ తీసుకుంటే మీ భవిష్యత్తులో పిల్లలకు కానీ మీకు కానీ మంచి ఆసరాగా ఉంటుంది. రైట్. కాలర్ మాట్లాడాలి సార్, ఎటువంటి ప్రత్యేకత ఉందో కూడా తెలుసుకుందాం. భాస్కర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. మీ డౌట్. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు ఇది మీ సలహా ప్రకారం శ్రీగంధంతో ఉన్నది ఫ్లాట్ తీసుకోవడం బెస్ట్ అంటారా, ఖాళీ ఫ్లాట్ తీసుకోవడం బెస్ట్ అండి? ఎందుకంటే నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. అలాగండి, ఓకేనండి. అంటే ఇవి రెండిట్లో అండి శ్రీగంధం చెట్లతో కూడిన ప్లాట్లు కొంచెం ముందు వరుసలో ఉంటాయండి, ఖాళీ ప్లాట్లు కొంచెం లోపలికి ఉన్నాయన్నమాట. ఈ రెండు మధ్య ధర కూడా వ్యత్యాసం ఉంది కొంచెం. అందులో పెద్ద సైజు ప్లాట్, చిన్న సైజు ప్లాట్ ఇలా ఉంటుంది. దీన్ని మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్లో మాట్లాడితే మీకు ఆ వివరాలు ఇంకా అంటే ఖచ్చితంగా మీకు వాట్సాప్ ద్వారా పంపించి ఈ ప్లాట్ ఇక్కడ ఉంది ఇలా ఉందని మీకు చెప్తారు పొజిషను. అది మీకు కన్వీనియంట్గా ఉంటుందండి. ఇంకా తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తే నా అవసరం ఉంటే నేను కూడా మాట్లాడతానండి మీకు తిరిగి. తమరి పేరండి? భాస్కర్. భాస్కర్ గారు, తప్పకుండానండి. ఒకసారి రండి భాస్కర్ గారు, మనం కలుద్దాం. మరొక కాలర్ మాట్లాడండి. రాము గారు మీ డౌట్ ఏంటో అడగండి. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్కారం అండి రాము గారు. సార్ బాగున్నారా? బాగున్నానండి, చక్కగా ఉన్నానండి. సార్ మీ చూస్తూ ఉంటాం రియల్ ఎస్టేట్ లో, మీ చాలా సంతోషం సార్. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నేను ఇక్కడ జీడిమెట్ల సూరాను సార్, హైదరాబాద్. అలాగా, ఓ నైస్ అండి. సార్ రియల్ గా చెప్పాలంటే నేను చాలా ప్రయత్నం చేశాను, ఇంతకుముందు కూడా మీ ఫోన్ లో మాట్లాడదామని టీవీలో వచ్చినప్పుడు. అలాగండి సార్ లేటెస్ట్ గా నేను ఇక్కడే కొనుక్కున్నాను కూడా సూరారంలో. ఓ సూపర్ అండి. సార్ ఇప్పుడు స్టార్టింగ్ రేటు 9,900 ఏమంటున్నారు కదా? అవునండి, అవునండి. మామూలుగా ఫ్లాట్ 140 147 గజాల నుంచి ఉందండి. 14.5 లక్షలు అవుతుంది. ఇది వెస్ట్ ఫేస్ అనమాట. ఈస్ట్ ఫేస్ అయితే 16 లక్షలు అవుతుంది సార్. సార్ అయితే సార్ ఇప్పుడు కట్టుకోవడానికి రెడీ టు ఆప్షన్ అట్లా ఉందా సార్? ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ వెంచర్స్ అనేది మనకి సిటీ నుంచి 60 kilometers దూరంలో వెంచరు. ఇక్కడ ఇది ఈ ఏరియాలో జాబ్ చేసే వాళ్ళు, ఇక్కడ దగ్గరగా ఉండే వాళ్ళకైతే కట్టుకునేది అనుకూలత అండి. మీరు హైదరాబాద్లో జీడిమెట్ల వైపు నుంచి జాబ్ చేసే వాళ్ళకైతే రోజు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది బేసిక్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుకూలతమైన ప్లాట్లు. ఏరియాని బట్టి మన జాబ్ ఎటువైపు ఉంది, జాబ్ వర్క్ ప్లేస్ నుంచి చూసుకుంటే అనమాట. ఈవెన్ ఇంక చెప్పాలంటే ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళకి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. 1 hour పడుతుంది వాళ్ళకి జర్నీ. వాటిని బేరీజ్ వేసుకోండి. కానీ మంచి ఇన్వెస్ట్మెంట్, ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది. అదే కొంచెం రిటైర్డ్ పీపుల్, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, చక్కగా ఇల్లు కట్టుకుని అక్కడే ఉండొచ్చు. అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. పైగా మా వెంచర్ అనేది లోపల అంటే మేము ఇచ్చే సౌకర్యాలు కానివ్వండి, అక్కడ గోశాల కానివ్వండి, ఇప్పుడు కస్టమర్స్ వస్తే వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మిగతా వసతులన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేయండి సార్, నేను ఉంటాను అక్కడ, కలుద్దాం. చూసి మనకి ఏది అనుకూలంగా ఉంటే దాని ప్రకారం వెళ్ళొచ్చు. రైట్. మరొక కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. ప్లీజ్ అండి. హలో శివనారాయణ గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ డౌట్ ఏంటో అడగండి రియల్ ఎస్టేట్ పై. అనంతపురం నుంచి అమ్మా. ఓకే సార్, నమస్కారం అండి.
సార్ నమస్తే సార్, చంద్రశేఖర్ గారా సార్? సార్ అవునండి, నేనేనండి. సార్ నమస్తే అండి, నేను అనంతపురం నుంచి శివనారాయణ మాట్లాడుతున్నాను సార్. సార్ సార్ ఇది జోన్ సార్ మన ల్యాండ్? ఇది R1 జోన్ అండి, ఇది R1 జోన్ అండి. ఇది డిటిసిపి రెరా అప్రూవ్డ్ అండి. అన్ని ఫెసిలిటీ, అన్ని అనుమతులు ఉన్న ప్లాట్లు అండి. ఓకే సార్. ఇప్పుడు మీరు రేటు చెప్పారు సార్? అవునండి. 9,900 రూపాయలు గజం చెప్పారు కదా సార్? అవునండి. మరి సైజెస్ ఏమన్నా చెప్పగలరా సార్? అవునండి, 147 గజాల నుంచి 1000 గజాల దాకా అందుబాటులో ఉన్నాయండి. వెస్ట్ ఫేస్ అయితే 9,900 అండి, ఈస్ట్ ఫేస్ అయితే 10,900 రూపాయలు. దీనిలో ముందు ఉన్న ప్లాట్లు కొంత కార్నర్ ప్లాట్స్ ఈ డిఫరెన్స్లు ఉంటాయి. మీకు కావాల్సిన అంటే ఇంకా మీకు డీటెయిల్గా చెప్పాలంటే స్క్రీన్ మీద కనిపించిన నంబర్కి చేస్తే మన వాళ్ళు డీటెయిల్గా చెప్పి మళ్ళీ మీకు ఆ ప్లాట్ల పొజిషన్ కూడా పంపిస్తారు. ఎక్కడే ప్లాట్ ఉంది, ఏ ధర ఉందని కూడా చెప్పగలుగుతారు. అప్పుడు మీకు చూసుకొని రావడానికి కన్వీనియంట్గా ఉంటుందండి. ఏమన్నా పైగా ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ ఇన్వెంటరీ ఉంది కాబట్టి కొంచెం త్వరగా రమ్మని నేను ఆహ్వానిస్తున్నాను. కానీ మంచి ప్రాపర్టీస్ అండి, తక్కువ ప్రైస్లో ఉన్నాయి. మీరు ఎలా ఎంక్వైరీ చేసుకున్నా హైదరాబాద్లో ఇంత తక్కువ రేట్లో ఇంత దగ్గరగా అనేది మీకు దొరకడం కష్టం. మా డెవలప్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, రండి, తప్పకుండా మనం కలుద్దాం. రైట్ సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే ఇస్ దిస్ రైట్ టైం? ఖచ్చితంగా ఇదే రైట్ టైం అండి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఎలక్షన్లు, ఈ హడావుడి ఇదంతా ఉంది, కొంచెం మార్కెట్ స్తబ్దతగా ఉంది. ఇలాంటప్పుడు మాలాగా తక్కువ ధరకి ఇచ్చే ఆఫర్ ఉన్నప్పుడు, బాగా అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్న చోట ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇస్తుందండి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను, చుట్టుపక్కల ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, 15,000 రూపాయలు తక్కువ ధర లేదు. అలాంటి చోట కేవలం 9,900 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్తో ఇస్తున్నాం. మళ్ళీ ఈ ఆగస్ట్ నుంచి చాలా కంపెనీల వాళ్ళు ధరలు పెంచే ఆలోచనలో ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ వాల్యూస్ కూడా సవరించేటట్టున్నారు. వీటన్నింటి దృష్టిలో పెట్టుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం అనమాట. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయటం, పైగా స్వర్గసీమలో ఇన్వెస్ట్ చేయటం, ఇది చాలా చాలా అవకాశం అనమాట. తక్కువ ధరలో ఇన్వెస్ట్ చేయగలిగే ఆపర్చునిటీ అన్ని సందర్భాల్లో రాదండి. అందులో ఇలాంటి పెద్ద కంపెనీ, ఇలాంటి బ్రాండు, అన్ని అంటే పర్మిషన్స్ అన్నీ ఉండి ఖచ్చితమైన ప్రమాణాలను పాటించే కంపెనీలు తక్కువ ఉన్నాయి. మా కంపెనీలో అన్ని ప్రమాణాలను పాటిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా మంచిది. అందుకే నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నానండి. కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. గుంటూరు నుంచి రామారావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి రియల్ ఎస్టేట్ పై. ఓకే మేడం, మాట్లాడండి. టీవీ చూడకుండా మాట్లాడండి రామారావు గారు. ఓకే మేడం. నమస్తే రామారావు గారు. నమస్తే సార్. ప్లీజ్ అడగండి సార్. ప్రతిరోజు మిమ్మల్ని చూస్తానే ఉంటాను సార్. సార్ ఇప్పుడు మన దగ్గర ప్లాట్ ఎంత అయింది సార్ కొనుగోలు? 15 లక్షలు అండి, 14.5 లక్షల నుంచి ఉంటాయండి. ప్రస్తుతం 14.5 లక్షల నుంచి ఉన్నాయి. 147 గజాలు అంటే 3 సెంట్లు వస్తుంది. ఒకసారి విజిట్ చేయండి మీరు హైదరాబాద్లో. ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. రైట్. ఇటు చూసుకుంటే అమరావతి కూడా ఇప్పుడు వేగంగా డెవలప్మెంట్ అవుతుంది. సో ఆ ప్రభావం ఏమైనా ఇక్కడ ఉందా సార్? లేదండి. కారణం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది మహానగరం. ఇక్కడ అభివృద్ధి అనేది ఆల్రెడీ పెద్ద స్థాయిలో జరిగింది. ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది. కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అమరావతిలో వచ్చేటప్పటికి ఇన్వెస్ట్ చేయాలంటే గజం 50,000 రూపాయలు ఆ రేంజ్లో ఉందండి. 200 గజాలు కొనాలంటే 1 కోటి రూపాయలు అవుతుంది. హైదరాబాద్లో ఉండి అమరావతిలో 1 కోటి రూపాయలు పెట్టుకొని ఏమి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది అంత వైబుల్గా అనిపించదు. అక్కడ రెసిడెన్షియల్గా ఉండేవాళ్ళు, అక్కడ అవసరం ఉన్న వాళ్ళకి అది పనికొస్తుంది. కానీ హైదరాబాద్ నుంచి అమరావతిలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అనేది చాలామందికి ఆ వెసులుబాటు ఉండదు. ఇక్కడ హైదరాబాద్ అనేది ఇది ఎప్పటికి కూడా తరగని గనిలాగా పెరిగిపోయింది. కాబట్టి పైగా ఇలాంటి తక్కువ ధరలో ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎప్పుడైనా కానీ ధరలు బాగా పెరుగుతున్న చోట, బాగా పెరిగిన చోట ఇన్వెస్ట్ చేయడం కన్నా నార్మల్గా ఉన్న చోట, పొటెన్షియాలిటీ ఉన్న చోట ఇన్వెస్ట్ చేయడం ఎప్పటికీ మంచిది. కాబట్టి ఇక్కడ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది దీర్ఘకాలంలో చాలా చాలా లాభాలను ఇస్తుందండి. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. ఆదినారాయణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఇక్కడ అనంతపూర్ ఏరియాకి ఏమన్నా పెట్టగలరా సార్? అంటే లేదండి, మేము హైదరాబాదే బేస్ గాను, అందులో హైదరాబాద్లో కూడా ముఖ్యంగా షాద్ నగర్ ఏరియాలో వేస్తున్నామండి. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉందన్నమాట. ఈ ఫ్యూచర్ కూడా అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అందువల్ల మేము షాద్ నగర్ ఎంచుకున్నామండి.
కాబట్టి నేను అనంతపూర్ వైపు వచ్చే ఆలోచన లేదండి నాకు ప్రస్తుతానికైతే హైదరాబాదు షాద్ నగర్ ఏరియాలో చేస్తున్నాం. ఇక్కడ చాలామంది గమనించాల్సింది ఏంటంటే షాద్ నగర్ అనే ఏరియా ఇప్పుడు ముఖ్యంగా మా బూర్గులా మేము వేసిన వెంచరు 45 మినిట్సే ఉంటుందండి ఎయిర్పోర్ట్ నుంచి. చక్కని రోడ్డు 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 1 అవరేనండి ఇక్కడికి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి 1 అవర్లో అప్రూవ్డ్ లేఅవుట్లో ఇంత తక్కువ ధరలో ఇంత మంచి ప్రాపర్టీస్ అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం అండి. ఇప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది మాత్రం చాలా చాలా మంచి ఆపర్చునిటీ. ఒకసారి విజిట్ చేసి చూడమని అడుగుతున్నానండి. రైట్ సార్, సిరుల సీమతో ఒక మంచి శుభవార్త అందించారు అండ్ అన్ని డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి స్వర్గసీమ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.